దేశ రాజధాని ఢిల్లీ వాసులను వాయు కాలుష్య సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత అంతకంతకు క్షీణిస్తుంది. ఈ నేపథ్యంలో వాయు కాలుష్య సమస్యను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ కాలుష్య సమస్య ఇంకా తీరడం లేదు. ఢిల్లీలోని వాయు కాలుష్యంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని వాసులను వేధించే సమస్యల్లో కాలుష్యం ఒకటి. గత కొంతకాలంగా ఢిల్లీకి వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయిలో ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 250 నుంచి 300 మార్కును దాటి నమోదవుతోంది. ఈ స్థాయి ఆరోగ్యకరమైన వ్యక్తులకు కూడా హానికరం. అలాగే శ్వాసకోశ సమస్యలున్న వారికి తీవ్రమైన ప్రమాదాలు కలిగిస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్థాయి తాజాగా ఢిల్లీ సగటు AQI సుమారు 288 నుంచి 299 మధ్య నమోదైంది. ఇది తీవ్రమైన కేటగిరీ కిందకు వస్తుంది. PM2.5, PM10 అనే సూక్ష్మ ధూళికణాలు ప్రధాన కాలుష్య కారకాలుగా ఉన్నాయి. ఈ కాలుష్య స్థాయిల కారణంగా ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. చాలా కుటుంబాలలో ఫ్లూ, శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ఢిల్లీ వాయు కాలుష్యానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ప్రధానమైనది పంట వ్యర్థాల దహనం. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల వచ్చే పొగ దేశ రాజధాని వాతావరణాన్ని కమ్మేస్తోంది. ఇక తీవ్ర కాలుష్యానికి మరో కారణం పట్టణ ఉద్గారాలు. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలు, థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వెలువడే ఉద్గారాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి. వాతావరణ పరిస్థితులు కూడా ఢిల్లీ కాలుష్యానికి మరో కారణంగా చెప్పొచ్చు. శీతాకాలంలో గాలి వేగం తక్కువగా ఉంటుంది. కాలుష్య కారకాలు త్వరగా చెదరగొట్టబడకుండా వాతావరణంలోనే పేరుకుపోతాయి. తద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకు పెరిగిపోతోంది. ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. గాలి నాణ్యతా సూచి స్థాయిలను బట్టి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే రోడ్ల మరమ్మతులు చేపడుతున్నారు. దుమ్మును తగ్గించడానికి రోడ్లపై గుంతలను పూడ్చాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత వాతావరణంలో ప్రజలు బయటి కార్యకలాపాలను నివారించడం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఢిల్లీ కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకునే చర్యలు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తున్నాయి. కానీ దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం లభించడం లేదు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటులో వాయు కాలుష్య సమస్యపై చర్చకు డిమాండ్ చేస్తూ తక్షణ జాతీయ స్థాయి చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకి క్షీణిస్తుండటంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం అరికట్టేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సోనియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఇప్పటికే ప్రతిపక్షాలు పార్లమెంటు ఆవరణలో నిరసనలు తెలిపాయి. మాస్కులు ధరించి ప్రధాని మోదీ ప్రకటనలు చేయడం ఆపి చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలంటూ ప్రతిపక్ష నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమస్యపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఇందులో సోనియాతో పాటు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. ఢిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యంపై సోనియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని, పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాయు కాలుష్యంపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని సోనియా డిమాండ్ చేశారు. ఢిల్లీ ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన వాయు కాలుష్య సమస్యకు ప్రభుత్వం ఎప్పటి వరకు పరిష్కారం చూపిస్తుందనేది చూడాలి. ఢిల్లీ ప్రజలను కాలుష్య సమస్య తీవ్రంగా వేధిస్తుంది. వాయు కాలుష్య కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నాయి. ఢిల్లీలో నివసించే వారికి కాలుష్యం తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ కాలుష్య సమస్యకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పరిష్కారం చూపుతుందో చూడాలి.